పోస్టల్ బ్యాలెట్ అంశంపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. సాయంత్రం 6 గంటలకు తీర్పు ఇవ్వనుందని ఏపీ హైకోర్టు. ఇక ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వివాదంపై గత 2 రోజులుగా హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ పై గెజిటెడ్ స్టాంప్ లేకున్నా చెల్లుబాటు అవుతుందని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కాగా ఈ సాయంత్రం 6 గంటలకు తీర్పు వెలువడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. ఆనంద్, ఏదైతే ఈ రోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశంపై ఈ రోజు సాయంత్రం 6 గంటలకు కూడా తీర్పు రాబోతా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశంపై కూడా నిన్న సాయంత్రం వరకే వైకాపా సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వాదనలు అయితే మాత్రం వినిపించారు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, పోస్టల్ బ్యాలెట్ గెజిటెడ్ స్టాంపు లేకున్నా చెల్లుబాటు అవుతుందంటూ ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేయాలని వైసీపీ సంబంధించినటువంటి న్యాయవాదులు అయితే మాత్రం నిన్న వాదనలు వినిపించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లోనే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి అంశంపై కూడా ఎందుకు ఈసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలను కూడా ఈ రోజు ఇచ్చింది అంటూ కూడా వైకాపా సంబంధించినటువంటి నేతలైతే మాత్రం ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క హైకోర్టులో నిన్న విచారణ కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి గెజిటెడ్ స్టాంపు, అదేవిధంగా ఏదైతే సంబంధించినటువంటి సంతకం ఉంటేనే ఒక చెల్లుబాటు అవుతుందని చెప్పి కూడా ఈసీ ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే వైసీపీ తరఫున అయితే మాత్రం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి అయితే మాత్రం వాదనలు వినిపించారు. రూల్స్ కి విరుద్ధంగా ఈసీ ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా న్యాయమూర్తికి అయితే తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కూడా దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా ఇవ్వబోతా ఉన్నారు. ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి ఏదైతే వీసీ ముఖేష్ కుమార్ మీనా బ్యాలెట్ ఓట్లపై ఇచ్చినటువంటి మెమోను ఇప్పటికే వెనక్కి తీసుకుంటున్నట్టుగా తెలిపారు. అదేవిధంగా మరొక కీలక ప్రకటన కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నిబంధనల ప్రకారం నడుచుకుంటాం, కానీ ఇక్కడ వీరు చెప్పడం ఏంటి అనేటువంటి ఒక కోణంలో కూడా పూర్తి స్థాయిలో కమిషన్ అయితే మాత్రం స్పందించింది. పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి స్టాంపు కావచ్చు, అదేవిధంగా గెజిటెడ్ అధికారికి సంబంధించిన డిజిగ్నేషన్ లేకుండా ఆ ఓటు చెల్లుతుంది అనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటి దానిపై కూడా సర్వతా ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి అందులో భాగంగానే ఇప్పటి వరకు దాదాపు 2 రోజుల నుంచి ఒక ఉత్కంఠ తెరలేపుతున్నటువంటి యొక్క అంశంపై రాత్రి వాదనలు ముగిసినటువంటి నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కూడా తీర్పును వెలువరిస్తామని కూడా ఆ న్యాయమూర్తి అయితే మాత్రం అదే ఇప్పటికే స్పష్టం చేశారు. మరి హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠ అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక ఉత్కంఠ వాతావరణానికి అయితే మాత్రం తెరలేపుతా ఉంది. ఆనంద్. థ్యాంక్ యూ పవన్.